జూమ్లో ఉన్నవారు కానీ ఇంకెవరైనా కానీ మీరు వాటిని చదవచ్చు. ఓకే, ఈ ఈ అవగాహనతో మనం పాఠము చదువుకుందాం. సబ్బాతుబడి పాఠం. ఇక్కడ ముందు నేను ఇప్పుడు చెప్పని వాక్యాలు, ఎవరికి అసైన్ చేయని వాక్యాలు ఇక్కడ సభలో ఉన్నవారే చదవాలి. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం చదువుతున్న పాఠం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము దేవునిని సంతోషపరచుట. దేవునిని సంతోషపరచుట. దేవుని సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? అది ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం. అయితే ఈ పాఠం రాసిన ఆయన కొన్ని వాక్యాలు ఉపయోగించారు. నేను వాటికి మీకు అర్థం అవటం కోసం నేను కొన్ని వాక్యాలు దీనిలో కలిపాను. వాటిని కలిపి మీరు అర్థం చేసుకోవడానికి మనం పాఠం చదువుకుందాం. కరెక్ట్గా 1 hour ఈ పాఠం చదువుకుందాము. దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగో, అది మన వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఓకే, జూమ్లో ఉన్నవారు నేను చెప్పిన వాక్యాలు గ్రహించారు కదా? ఎవరెవరికి ఏమేమి వాక్యాలు చెప్పానో. ఓకే, మీరు ఇక్కడ సభలో కూర్చున్న వారికి నేను చెప్పిన వాక్యాలు ఉంటారు. లేకపోతే జూమ్లో ఉన్న వారికి నేను చెప్పిన వాక్యాలు మీరు నోట్ చేసుకోండి. నేను చెప్పినప్పుడు ఆ వాక్యాలు చదవండి. ఓకే, ఇప్పుడు మొట్టమొదటి వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యం. మీలో ఎవరు తీస్తారో వాళ్ళు తీసి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఇప్పుడు దీనిలో ఈ మాటలు మన వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? దేవునిని సంతోషపరచుట. అయితే ఇక్కడ మొట్టమొదట పౌలు ఏం రాస్తున్నాడంటే, శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరంట. శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. తర్వాత నేను ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్తాను మీకు. దేవుని పేరట మనం చేసేది ప్రతిదీ దేవునికి సంతోషం కలిగిస్తుందని మనం అనుకోకూడదు. అర్థమైందా? దేవుని పేరట మనం చేసేది ప్రతిదీ దేవునికి సంతోషం కలిగిస్తుందని మనం అనుకోకూడదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణ ఏంటంటే, ఉదయం 5 గంటలకు మైక్ పెడతారు. అది దేవుడి పనే, కానీ దేవునికి సంతోషం కలిగిస్తుంది. అది దేవుడికి పనే అది. మరి కానీ ఎంతమందికి అసౌకర్యం కదా, ఎంతమందికి ఇబ్బంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని సేవ చేస్తున్నాం కదా, మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఇక్కడ ఏమంట అంటున్నాడు చక్కగా. ఒక మేధావి రాశాడు ఈ మాటలు ఇంగ్లీష్లో. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వాట్ ఎవర్ యు డూ డోంట్ థింక్ దట్ విల్ ప్లీజ్ గాడ్. దేవుని పేరట నువ్వు చేసేది ప్రతిదీ దేవుడిని సంతోషపరుస్తుందని నువ్వు అనుకోవద్దని చెప్పాడు. ఈ దేవుని పేరట ఈ పని అంతా చేసేది. ఇంకొకటి చెప్తాను మీకు. రాత్రి 10 గంటలకి కరెక్ట్గా 10 గంటలకి ఒక గంట కొట్టి అప్పుడు వాక్యం చెప్తున్నారు. ఇది ఎవరికి ఇష్టమండి? అది ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళు అనుకుంటున్నారు దేవుడి పని చేస్తున్నాం అని, కానీ దేవుడికి అభ్యంతరకరమైన పని. దేవుని పేరట మనం చేసేది ప్రతీదీ దేవుడికి అంగీకారము, దేవుని సంతోషం కలిగిస్తుందని మనం అనుకోకూడదు కదా. ఇతరులను ఇబ్బంది పెడతా మనం ఈ పని చేస్తే, నేను ఇంకొక సంగతి చెప్తా. ఇబ్బంది పడ్డవాడు చేసిన ప్రార్థన దేవుడు వింటాడండి. వాడు ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన వినడం. కరెక్టేనా? వాడు ఏడుస్తున్నాడు, ఉదాహరణకి అనారోగ్యము, వాళ్ళకి బాధ, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడికి ఆ ప్రార్థన అంగీకారం. అందుకని దేవుడి కోసం మనం చేసే ప్రతి పని దేవుడిని సంతోషపరుస్తుందని అనుకుంటే అది చాలా పొరపాటు. అయితే మరి ఏం చేయాలో ఇప్పుడు మన వాక్యంలో నేర్చుకుందాం. ముందేమన్నాడు? శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం గల చేసే పనులు ఇలా ఉంటాయి. అర్థమైందా? శరీర స్వభావం గల వాళ్ళు చేసే పనులు దేవుణ్ణి సంతోషపరచం. ఎంతో మంది మనం చేసేటువంటి పని వలన దుఃఖపడతారు. కాబట్టి ఆ దుఃఖపడే వాళ్ళ ప్రార్థనే దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకని మనము దేవుని పేరట మనం చేసే ప్రతి పని
దేవుడికి సంతోషం కలిగిస్తుంది అని అనుకుంటే పొరపాటే అది కదా. మనం చేసే పని ఆ ఎవరికైనా బాధ కలుగుతుందా, ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా అనేది కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా మనం దాన్ని గ్రహించకపోతే మన ప్రార్థనకి తగిన ప్రతిఫలం రాదు, దేవుడు అంగీకరించడు దాన్ని. నువ్వు అనుకోవచ్చు చివరిగా, ఇప్పుడు దీనిలో వాక్యాలు ఉన్నాయి, నేను చాలా చేస్తున్నాను ప్రభువా అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడికి అంగీకారం కాదు అది. అవునంటారు, ఒప్పుకుంటారా అందరూ? సో మనం ఏదైనా ఒకటి చేసినప్పుడు ఇతరులకు అభ్యంతరకరంగా ఉండేటట్లుగా దేనిని కూడా చేయకూడదు. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు ఆయన్ని సంతోషపరచడానికి? లిల్లీ, మీకా 6:6-8 వరకు అందరం తీసుకుందాము. జూమ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వాక్యాలు పరిశీలనగా చూడండి. మనం ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో చెప్పాడు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేయుదును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి అర్పిస్తున్నా. ఇక్కడ అంటున్నాడు అంటే పూర్వకాలము ఇది వాడుకలో ఉండేది కాబట్టి దానిని మనము అప్పుడు రాశాడు. కానీ ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే విస్తారమైన కానుకలను, లేకపోతే విస్తారమైన అర్పణలను, లేకపోతే దేవునికి ఇవ్వటానికి తీసుకొని వచ్చేటువంటి వస్తువులను, వీటిని బట్టి దేవుడు సంతోషిస్తాడా అనే అని ప్రశ్న. తర్వాత 7వ వాక్యం చదవండి. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయనా. మన పాఠం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవునిని సంతోషపరచ. దేవుణ్ణి సంతోషపరచడానికి మనం ఈ పనులు చేస్తే దేవుడికి సంతోషం కలుగుద్దా అని మేక అడుగుతున్నాడు. ఓకే, కంటిన్యూ. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏంటంట, ఏం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడని చెప్తున్నాడు ఇక్కడ. చదవండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు సంతోషపడాలంటే మనం ఏం చేయాలంట? ఎంత స్పష్టం అండి బైబిల్. ఏమంటారు? ఈ చేయటం కష్టం అంటారా? ఈ చాలా సులువు. కానీ కష్టమైన మనుషులు చేయడానికి చూసుకుంటారు కదా. ఎక్కువ ఏదైనా దేవుడికి ఎక్కువ డబ్బు, ఎక్కువ కానుక అది ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఆయన అంటున్నాడు న్యాయముగా నడుచుకునుటయు. ఫస్ట్ పాయింట్, ఇది న్యాయం కాదు అనే దాన్ని మనం ఎన్నడూ కూడా సమర్థించకూడదు. ఇది న్యాయం కాదు కదా. ఒకవేళ ఆ న్యాయం కాదు అనే దాన్ని మనకు వ్యతిరేకించడానికి అన్నిసార్లు ధైర్యం ఉండదు కదా. ధైర్యం లేకపోతే పర్వాలేదు, మెదలకుండా ఉండు. కానీ అన్యాయాన్ని మాత్రం నువ్వు ప్రోత్సహించదు. ఏమంటారు? అన్యాయాన్ని ప్రోత్సహించదు. అది చెప్తున్నాడు, న్యాయముగా నడుచుకున్నటయ్యు. రెండవది కనికరమును ప్రేమించుటయ్యు. అంటే కనికరం చూపించాలి మనుషులకి. తర్వాత దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించే. ఓకే, దీన అనే పేరు కూడా ఉంది మనకి, బైబిల్లో ఉంది, మన సంఘంలో కూడా ఉంది. సో ఇది చాలా మంచి మాట అండి, దీన మనసు కలిగి జీవించడం. ఇది మీకా ద్వారా మనకు వస్తున్న వర్తమానం. మీకా బయలుపరిచాడు దేవుడు. ఎందుకని బయలుపరిచాడంటే, ఆ రోజుల్లో ఉండేటువంటి వాడుక, మీకు డబ్బు ఉంది, మీరు 10 గొర్రెల్ని లేకపోతే 10 మేకల్ని మీరు అర్పించేవాడు. ఒక పేదోడు ఉన్నాడు, వాడు అర్పించలేడు. ఇంత 10 గొర్రెల్ని అర్పించిన వాడు నేను చాలా గొప్ప కానుక ఇచ్చాను అని అనుకున్నాడు. ఇక్కడేమంటున్నాడు? అది కాదయ్యా నాకు కావాల్సింది. ఎంత అసలు క్రిస్టియన్ రిలీజన్ అంటే చాలా సింపుల్ అండి. క్రిస్టియన్ రిలీజన్ అంటే అందరూ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇస్లాం మతానికి 5 స్తంభాలు ఉంటాయి. 5 స్తంభాల్లో ఆఖరి స్తంభం ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఒకసారి నీ లైఫ్లో మక్కాకి వెళ్ళి రావాలి.
చెప్పండి, అందరికి సాధ్యమా? అది అందుకని వాళ్ళ గురువులు ఏం చేశారంటే, మక్కాకి వెళ్ళి నీళ్లు తెస్తే ఆ నీళ్లులో కొన్ని తీసుకుంటే నువ్వు సరిపోదు. అందుకని ఆ రోజుల్లో నీళ్లు పట్టుకెళ్ళకూడదు అనేటువంటి అదేంటంటే ఆ ఆజ్ఞ వచ్చే వరకు, ఆ ఆ చట్టం వచ్చే వరకు మక్కాకి వెళ్ళిన వాళ్ళందరూ ఫ్లైట్లో నీళ్లు తెచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు నీళ్లు తేకూడదు, అందుకని వాడల్లో వెళ్ళి నీళ్లు తెస్తున్నారు. ఆ విధంగా ఎవరైతే నీళ్లు తెస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకుంటే పుణ్యం అనుకుంటారు. అందుకని ఇలాంటిది ఏమి కూడా బైబిల్లో చెప్పలేదండి. నీకు మోక్షం రావాలని అంటే ఈ మూడే మాటలు చెప్పాడు, న్యాయంగా నడుచుకోమని. అన్యాయంగా నడుచుకుంటూ ఇదే న్యాయం అని వాదించేవాడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒకడు అన్యాయంగా నడుచుకుంటాడు, వాడిని కరెక్ట్ చేస్తే మళ్ళీ వాడిని పడతాడు, అన్యాయం చేస్తాడు, మళ్ళీ పోట్లాడతాడు. అది మానేయమని చెప్పాడు. రెండోది ఏం చెప్తున్నాడు అంటే దీనిలో, కనికరమును ప్రేమ. కనికరం అనేది ఉండాలి, నువ్వు ఎంత గొప్పవాడువైనా, ఎంత గొప్ప పెద్దవాడువైనా. ఆ తర్వాత దీన మనసు ఉండాలి అని చెప్పాడు. ఇదే నేను నిన్ను అడుగుతున్నానని చెప్పాడు. నన్ను నువ్వు సంతోషపరచాలంటే ఈ 4 మాటలు చేయమని చాలా స్పష్టంగా వాక్యంలో వివరించాడు. సరే, ఇది మనము దేవుణ్ణి సంతోషపరచాలంటే జీవించవలసిన జీవిత విధానము. మీ దగ్గర ఏమి గొప్ప కానుక లేకపోవచ్చు, లేకపోతే మీరు గొప్ప కార్యాలు చేయగలిగిన స్తోమత మీకు లేకపోవచ్చు, కానీ ఈ 3 మీరు చేయండి, అది చాలు, అది నాకు అంగీకారం అని చెప్పాడు. అంతకుముందే మీరు చదివారు ఆ వాక్యం, ఆ మాటలో సంతోషం కలుగు చేయనా అనే మాట ఉపయోగించాడు చూడండి. దానిలో మధ్యవాక్యంలో సంతోషం కలుగు చేయనా, ఇవన్నీ తీసుకొస్తే నాకు సంతోషం కలగదు, అదేమి సంతోషము కలుగు చేయదు. కాబట్టి దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే ఏం చేయాలి? ఉదయమే 5 గంటలకి మైక్ పెట్టక్కర్లేదు, రాత్రి 10 గంటలకి మైక్ పెట్టక్కర్లేదు. నేను ఒక విషయం చెప్తాను, వాళ్ళకి ఎవ్వరూ చెప్పట్లేదండి. వాస్తవంగా ఎవరైనా వాళ్ళకి చెప్పి, బాబు ఇది కాదని వాళ్ళకి బుద్ధి చెప్పాలి అసలు. అది దానివల్ల ఎంతమందికి కష్టమో, ఎంతమందికి బాధో, మరీ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందండి. సో కాబట్టి ఇది నవీన సమాజంలో ఇవి కాదండి దేవుణ్ణి మనం సంతోషపరచడానికి చేసేటువంటి పనులు. నేను ఒక చర్చిలో పనిచేసేటప్పుడు, నేను వెళ్ళక ముందు ఒక ఆయన బాగా గంట కొట్టేవాడండి. గంట, చర్చిలో గంట కొట్టడం. సో ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఒక ఆయన వచ్చి, గంట కొడుతున్నాడు, గంట కొట్టేవాడు అని ఏదో మాట్లాడుకుంటే ఒక ఆమె అంది, ఆయన ఒక అంతుకు కొట్టేవాళ్ళు అయ్యా గంట. ఆ ముసలాం అంటుంది నాతోటి, నువ్వు వచ్చినాక తీసేసేవది, ఆయన ఒక అందుకు కొట్టేవాడు గంట. అది ఆ వివరం అంతా మీకు చెప్పను, బాగోదు. ఆ ముసలిదానికి తెలుసు మొత్తం ఈడు స్టోరీ, అందుకంట గంట కొట్టేవాడు. ఈవేళలో దేవుడి పని, దేవుడి పేరు చెప్పి కొన్ని పనులు చేస్తారండి, దేవుడికి అంగీకారమైనవి కాదని, అందులో ఒకటి కూడా. అవన్నీ మనం చేయనక్కర్లేదు. మొట్టమొదటి 3 మాటలు చెప్పాడు. ఏమన్నాడు? మొట్టమొదటి వెళ్ళి మీరు చదివిన ఆఖరి మాటలు 3 మాటలు మరలా చదవండి. మొట్టమొదటి ఏం చేయాలంట? న్యాయంగా నడుచుకోవాలి. రెండవది కనికరమును ప్రేమించాలి. తర్వాత దీన మనసు కలిగి, అంతే. ఈ 3 చేయమని చెప్పాడు. ఇలా చేస్తే నాకు సంతోషం నీ విషయంలో. కానీ అవి చేయలేక ఈ తక్కిని అన్నీ చేస్తారు. వాళ్ళకి అది తేలిగ్గా ఉంది అనుకుంటారు. సో కాబట్టి ఇవన్నీ మనము చాలా చక్కటి పాఠం అండి ఇది. దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుణ్ణి సంతోషపరిస్తే ఏం ప్రతిఫలం వస్తుంది ఇప్పుడు చదువుదాం. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం, సారీ 5వ వాక్యం, ఎవరైనా చదవచ్చు ఇది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా ఉండునట్లు కొనుకోబడను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందేను. ఎంత వండర్ఫుల్ అంటే ఇష్టుడయ్యుండెనని సాక్ష్యం పొందాడంటే ఏం చేశాడు అనమాట ఆయన? మీరు చదివిన మాటలు. ఎంత సింపుల్ కనెక్షన్. దేవునికి మనం ఇష్టడు అయి ఉండాలంటే ఆ 3 మాటలు: న్యాయంగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి ఉండటం. సో ఇది దేవుడికి ఇష్టమైంది మా జీవితంలో. ఓకే, సరే. అతడు
విశ్వాసమును బట్టి హానోకు మరణము రుచి చూడకుండా నట్లు కొనిపోబడాను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను. అంటే దేవుడికే ఇష్టమయ్యే ఇష్టడంట. ఆయన ఏం చేశాడు? ఆయన ఆయన ఏం చేశాడు అంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలు ఉన్నాయి చూడండి, మీరు మీకాలో చదివారు కదా, ఆ మాటల ప్రకారం ఆయన జీవించాడు. ఓకే, మీ అందరినీ ఓ ప్రశ్న అడుగుతాం. మీకు తెలుసు బాగా, ఎన్ని సంవత్సరాలు నడిచాడండి దేవుడితో? ఓకే, ఇంకో కరెక్షన్ ఉందండి. 969 ఓకే, వైజయంతి 969 సంవత్సరం సార్. బ్రతికింది కాదు, అతడు నడిచింది దేవుడితోటి. ఓకే, 300 సంవత్సరాలండి. వెరీ గుడ్. నన్నేటి శారా గారి కుమార్తె. 365 సంవత్సరాలు వెరీ మాస్టర్ గుడ్ గారు. అమ్మా. 365 సంవత్సరాలు బ్రతికాడు, కానీ నడిచింది మాత్రం 300 సంవత్సరాలే. వెరీ గుడ్, మంచి. మీరు బైబిల్ బాగా చదువుతున్నారు, స్వర్ణలత గారు, తర్వాత నన్నేటి శారా గారి కుమార్తె. వండర్ఫుల్. ఈ బైబిల్ ఎలా చదివే వాళ్ళకి బోధించడం నాకు చాలా ఇష్టం. ఓకే, 300 సంవత్సరాలు నడిచాడు అంటండి దేవుడు. అంటే నడిచాడంటే ఏం చేశాడు? అదే అనమాట. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే ఈ విధంగా అతడు జీవించాడు అనమాట. ఆయన న్యాయంగా నడుచుకున్నాడు, కనికరాన్ని ప్రేమించాడు, దైనత్వం కలిగి బ్రతికాడు. మనము ముఖ్యంగా ఒక మనిషి ఆధ్యాత్మికంగా పైకి వెళ్తున్న కొలది, ఎదుగుతున్న కొలది, అతనిలోకి ఒక స్వభావం వస్తుంది. వేరే వాళ్ళకంటే నేను బెటర్ అని, వేరే వాళ్ళకంటే నేను బెటర్, నేను ఈ బేసిన్ ముట్టుకోకూడదు, ఈ చీపురు ముట్టుకోకూడదు, నేను తోడవకూడదు, ఆ పనులు ఈ పనులు చేయకూడదు, నేను వాళ్ళకంటే. అది కరెక్ట్ కాదు. అప్పుడే మనుషుడు తాను తగ్గించుకోవాలి. సో ఇక్కడ హానోకు దేవునితో నడిచాడు కదా. హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడంటే 300 సంవత్సరాలు ఈ పనే చేశాడు అన్నమాట. ఆయన న్యాయంగా నడుచుకున్నాడు, కనికరాన్ని ప్రేమించాడు, దీన స్వభావం కలిగి నడుచుకున్నాడు. సో కాబట్టి దీనిని బట్టి మనం ఏమి నేర్చుకుంటామంటే, హానోకు గురించి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాము. 5వ అధ్యాయం ఆదికాండము 22వ వాక్యం చదవండి. నడుచుచు కుమార్తెలను కానేను. 300 సంవత్సరాలు హానోకు. ఎంతే కదా, 360 సంవత్సరాలు బ్రతికాడు. కానీ 65 సంవత్సరాలు ఏమైందంట, పెళ్ళి అయిన తర్వాత అంటే మెతుషాల అనే కుమారుడు పుట్టిన తర్వాత ఆయన దేవునితో నడవటం మొదలుపెట్టాడు. ఈ కాలం అంతా అతడు నడిచాడు, దేవునితో నడిచాడు. సో అదే అండి దేవుని సంతోషపరచడం అంటే, దేవునితో నడవటం అంటే ఈ వాక్యాల ప్రకారం జీవించడం, అదే దేవునితో నడవటం అనే మాటకు అర్థము. ఓకే, ఇప్పుడు దీనాకి చెప్పి ఇచ్చిన వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నామమున అనేక అద్భుతములు లేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయవారులారా ఆ ఎద్దనండి కొండని. ఏం మాట్లాడి వీళ్ళేమంటున్నారు, ఆయన ఏమంటున్నాడు? ఈ మాట వాడాడండి, వెరీ స్ట్రైకింగ్. అక్రమం చేయవాళ్ళు అంటే ఈ దయ్యాలు వెళ్ళగొట్టడం, రోగాలు స్వస్థపరచడం, ఇదంతా అక్రమం అనమాట. వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళ రికార్డులో మేము చేసామని. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున, అంటే ఆయన పేరు ఉపయోగించుకున్నారు, నీ నామమున ప్రవచింపలేదా, అంటే వాక్యం చెప్పలేదా? మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసు ప్రభువు ఏమంటారు? 23 మరొకటి, నేను మిమ్మలను ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదు. వీళ్ళు చాలా సేవ చేశారండి.
అనుకుంటున్నారు వాళ్ళు. చాలా మేము సేవ చేసేసామని అనుకుంటున్నారు. చాలా మందికి పిచ్చి అనమాట. చాలా మందికి పిచ్చి ఏంటంటే ఇలాంటి పనులన్నీ చేసేస్తే బాగుంటుందని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మీరు అక్రమం చేసేవాళ్ళు మీరెవరో నాకు తెలియదు అని చెప్పాడు. మీరు మనం బైబిలే చదువుతున్నాం అండి, ఇంకేమన్నా చదువుతున్నావా? సో ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవుని పేరట సేవ చేసే వాళ్ళ గురించి ఈ మాట చెప్పాడండి. ఆ రోజుల్లో సేవ చేసే వాళ్ళ గురించి చెప్పాడు. ఇది అప్పుడు సంగతి కాదు ఆయన అందే. మీరు 21వ వాక్యం 21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు అని చెప్తున్నాడు చాలా స్పష్టంగా. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎవడో పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఇది అప్పటికి ఇప్పుడు కూడా ఈ వాక్యము వర్తిస్తుంది. మనం దేవుని సంతోషపరచాలంటే ఇలాంటి కార్యక్రమాలు కాదు, అవునంటారా? మీకు ఇంకొకటి చెప్తానండి. ఈ మధ్య జరిగిన కార్యక్రమం ఏంటంటే, మధ్యరాత్రి 12 గంటలకి వేలం పాట విన్నారా మీరు? రాత్రి 3 గంటలుగా, నేను రాత్రి 12 గంటలకు ఒకటి విన్నాను. తర్వాత నాకు నిద్ర పట్టి ఉంటుంది. దిస్ ఇస్ నాట్ రైట్. అసలు వేలం పాటే కాదు, కరెక్ట్ కాదు. దానికి తోడు మధ్యరాత్రిలో 12 గంటలకి 3 గంటలకి. అందుకే నేను చెప్తాను, ఈ మనుషులు ఆధ్యాత్మికమైన స్థితి గురించి ఆలోచించట్లేదండి. కేవలం వాళ్ళ పేరు కోసం, అల్లరి కోసమే ఈ పని చేస్తున్నారు, వాళ్ళు తృప్తిపరచుకోవడానికి. అందుకని శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరుస్తారు. బైబిల్ చదువుకుంటున్నాం, అమూల్యమైన సందేశం. ఎప్పుడు అమూల్యమైన సందేశమే ఉంటుంది. ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళకి ఎవరికైనా సరే చాలా అమూల్యమైన సందేశం ఇది. అంటాడు, చక్కగా చెప్పాడు. అంటున్నాడు, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషం. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, కానీ ఇతరుల గురించి వాళ్ళు ఆలోచించేయట్లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. వీళ్ళు లెక్క చెప్పుకోవచ్చు. మరి అదే సంఘంలో ఎక్కువ గొడవ ఏంటంటే, నేను చాలా పని చేశాను ఈ సంఘానికి, క్రైస్తవ సంఘానికి, ఇది ఆయన చేసిన పని. దీని గురించి ఆయన క్రెడిట్ తీసుకోవాలనుకుంటాడు. వాడంటాడు ఇది కరెక్ట్ కాదంటాడు. వీళ్ళిద్దరి మధ్య పోట్లాడు. సో అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదయ్యా అన్నాడు యేసుప్రభు. అసలు చదువుకోవాలండి ఈ వాక్యాలు మనోళ్ళు. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు చేసిన ఏదో నా రికార్డులో లేవు. మరి మనం చేసిన పనులన్నీ దేవుడు జాగ్రత్తగా ఒక రికార్డులో రాస్తాడని మనం తెలుసుకున్నామండి. ఆ గ్రంథం పేరేంటి? జీవగ్రంథంలో పేర్లు ఉంటాయి. మీరు చేసిన పనులన్నీ రికార్డ్ చేసేది అది రైట్, 1 ఏ గ్రేడ్. సో మనం రక్షింపబడ్డ వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, కానీ మనం చేసిన పనులన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడతాయి. జ్ఞాపకార్థ గ్రంథంలో ఈ పనులన్నీ రాయలేదండి దేవుడు. అర్థమైందా? వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసేసాం ఇవన్నీ, మేము చేసిన క్రియలన్నీ దేవుడు రాశాడని. జ్ఞాపకార్థ గ్రంథంలో లేవు. అందుకే దేవుడు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. మీరు ఎటువంటి పనులు చేసి మీరు సేవ చేసామని అనుకుంటున్నారు, అది నాకు అంగీకారం కాదు. ఇప్పుడు లలిత ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వాక్యాలు. దేవుడు ఏమి చేయాలని మనల్ని అడుగుతున్నాడు ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములను నడుచుకొనుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా ఏం అడగట్లేదంట. ఆయన ఏం అడగట్లేదండి. వాస్తవంగా నిన్ను ఒక బస్తా భీమని అడుగుతలేదు, 30 కేజీలు మాంసం ఇవ్వమని అడుగుతలేదు దేవుడు. ఇది నువ్వే ఇచ్చేసి నా పేరు చెప్పండి, చెప్పకపోతే మేము మీ సంగతి చూస్తానంటాడు. సో ఇది లిటరల్గా ఈ వాక్యం చదవండి ఎలా ఉందో కదా, ఎంత చక్కగా చెప్పాడండి. మరలా చదవమ్మ ఈ వాక్యం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడుచుకొనుచు ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను
పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందువను మాట కాక నీ దేవుడైన యెహోవా ఏమి అడగట్లేదండి దేవుడు. వండర్ఫుల్ అండి. దేవుడు ఏమి అడగట్లేదు. ఇది కావాలని చెప్తున్నాడు. ఇందులో మధ్యలో ఒక మాట మాట్లాడాడు, భయపడమన్నాడు దేవుడు. రెండవది పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందు అని మాట కాక నీ దేవుడైన యెహోవా మన్ని ఏమీ అడగట్లేదు. ఇవన్నీ వదిలిపెట్టి అవన్నీ చేస్తున్నారండి. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే వీటిని మాని వాటిని చేయండి అని చెప్పాడు. మీరు వీటిని మాని వాటిని చేయండి. ఆయన అన్న మాటలే లిటరల్గా బైబిల్లో. సో కాబట్టి దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే ఏం చేయాలండి? ఎంత చక్కగా చెప్పాడు చూసారా? మనము ఇదంతా ఒక పక్కన పెట్టేశాం. అసలు దేవుడు చెప్పని దానికి ఎక్కువ విలువిస్తున్నాం, దేవుడు బోధించిన దానికి చాలా విలువిస్తున్నాం. ఇదంతా చేసిన తర్వాత నేను చాలా చేశాను అని అనుకుంటున్నాం. ఇవన్నీ పరిపూర్ణంగా దేవునికి అంగీకారమైన పనులు. అంగీకరిస్తారా? మీరు అంగీకరిస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఇక నుంచి మీరు ఇలాగే జీవించాలి. ఏమంటారు? అంతేగా? అంగీకరిస్తే ఇక నుంచి మీరు ఇలాగే జీవించాలి. సంఘ పెద్ద గారు చక్కగా వివరించారు. సో ఇప్పుడు ఏమైందంటే మనము ఏదో చేసి మనము పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాం దేవుడి పేరట. అందుకే అన్నాడు, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టాము, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టాము, నీ నామమున ప్రవచించాము, నీ నామమున మహత్కార్యాలు చేశాము. ఇది మన లిస్టులో ఉంది కానీ జ్ఞాపకార్థ గ్రంథంలో లేదు. ఇట్ ఈస్ నాట్ రిటర్న్. అందుకని చెప్తున్నాడు, అవన్నీ కాదయ్యా, మీరు నన్ను సంతోషపరచాలంటే న్యాయంగా ప్రవర్తించండి, కనికరమును ప్రేమించండి, తర్వాత దీన మనసు కలిగి ఉండండి. మనం పాఠం అంతా ఈ మాటలు వస్తూనే ఉంటాయి వీళ్ళు ఎప్పుడు కూడా. అది క్రిస్టియానిటీ అంటే. ఇది మనము అనుసరించి నడుచుకోవాల్సిన వాక్యం. ఇప్పుడు ఈ సందర్భంలో వసుంధర ఈ వాక్యాలు వసుంధర లేకపోతే వైజయంతియా? లూకాసు వార్త 15వ అధ్యాయం. ఓకే. దీనిలో ఇక్కడ ఈ స్టోరీ తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఇక్కడ ఉంది. దీనిలో ఈ తప్పిపోయిన కుమారుడు తన మనసులో ఏమనుకున్నాడో అతడు తిరిగి రావాలని అతడు ఎలాగూ ఆశించాడు. సరే, ఇది వైజయంతి. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు. దీనిలో దేవుడు ఆయన చెప్పిన ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు తన మనసులో ఏమనుకున్నాడో చదవండి. వైజయంతి చదవము. లూకాసు వార్త 17 నుంచి 19 వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు సమృద్ధిగా ఉన్నది, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఎప్పుడు వచ్చిందండి ఈ ఆలోచన? వండర్ఫుల్. నేను ఒక విషయం చెప్తానండి, మనిషి జీవితంలో ఏదో ఒక టైంలో ఇలాంటి పరిస్థితి రావాలి. బుద్ధి ఏదో ఒక టైంలో, ఆలస్యంగానో తొందరగానో, ఎలాగైనా సరే ఎప్పుడైనా కానీ ఒక టైంలో మనిషికి బుద్ధి రావాలి. బుద్ధి వచ్చినప్పుడు ఇతని భాష ఎలా ఉందో చూసారా? ముందు ఆస్తి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. కానీ ఇప్పుడు అలాగ అనట్లేదు. బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి చదువమ్మ వైజయంతి, నువ్వే చదువు మొట్టమొదటి నుంచి 17వ వాక్యం మొట్టమొదటి నుంచి చదువు. 17 సార్. 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. బుద్ధి వచ్చినప్పుడు తెలిసిందనమాట అతనికి. ఓకే, తర్వాత కంటిన్యూ. 18వ వాక్యం చదువు. నేను లేచి
తండ్రి యొద్దకు ఆ, వెళ్ళి మీరు ఆగండి ఇంక వేరే వాళ్ళు చదువుతున్నారు. ఓకే, చదవండి. నేను అమ్మ, లేచి నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి తండ్రి, నేను పరలోకమునకు విరోధము నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక- ఇక మీదట ఇక మీదట ఈ కుమారుడను అని నీ కుమారుడనని అనిపించుకొనుటకు అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నన్ను కూలివారిలో ఈ కూలివానిలో ఒకనిగా పెట్టుకునుమని పెట్టుకునమని దీనితో చెప్పుదుననుకుని కనుకొని లేచి లేచి తండ్రి యొద్దకు తండ్రి వచ్చాను. వద్దకు వచ్చాను. ఇతను వచ్చేయమన్నాడు. వెళ్ళిపోయేటప్పుడేమో నా ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు అన్నాడు నన్ను ఒక కూలివాడుగా పెట్టుకోమని. ఈ రెండిటికి తేడా చూడండి. నాకు ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు నీ దగ్గర నేను ఉంటాను, కూలివాడిగా పెట్టుకున్నాను. సో ఇది అతనికి వచ్చిన ఈ తలంపు. అయితే ఈ విధంగా ఈ తలంపు అతనికి వచ్చినప్పుడు అతడు దానిలోనే చెప్పాడు ఏం చేయాలనుకున్నాడు. తండ్రి దగ్గరికి తిరిగి రావడానికి నిశ్చయించుకున్నాడు. తండ్రి దగ్గరికి తిరిగి రావడానికి నిశ్చయించుకున్న ఈ స్టోరీలో సంతోషపడటము అనే మాట 2 సార్లు వాడాడు. మనం ఆ మాటలకు వద్దాం. ఇప్పుడు ఈ మనిషి తప్పు చేసిన మనిషికి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానాన్ని బట్టి అతడు మారు మనసు పొందటానికి ఇష్టపడ్డాడు. మారు మనసు పొందటానికి ఇష్టపడినప్పుడు అతడు ఏమంటున్నాడంటే నీ కుమారుని అనిపించుకుంటాను నేను యోగ్యుని కాదు, నీ కూలి వాళ్ళలో ఒకటిగా నన్ను పెట్టుకో అని అతడు ఈ మాటలు చెప్పాలని అనుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. అందుకే మారు మనసు పొందిన ప్రతి మనిషి తండ్రి దగ్గరికి రావాలి అని మనం నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు 20వ వాక్యం చదువుదాం. 20వ వాక్యం వసుంధర చదవాలి. థ్యాంక్ యూ సార్. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, ఇప్పుడు చూడండి, అతను మనసులో అనుకున్నాడు, ఇంకా ఇంటికి రాలేదు, ఏం చెప్పలేదు. కానీ వాడు వచ్చేటప్పుడు దూరంగా ఉన్నప్పుడే కుమారుని తండ్రి చూశాడంట. ఓకే, కంటిన్యూ. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. ఇప్పుడు చూడండి, మనం చదివిన వాక్యంలో కనికరం ఉందా? అదే చెప్తున్నాడు ఇక్కడ. వీడు కనికర పడమనే మాట ఎందుకు చెప్పాడంటే ఎవరికి యోగ్యత లేనప్పుడు కూడా వాళ్ళ మీద కనికర పడాలి. కనికరం చూపించమన్నాడు ముందుగా, 2వ మాట కదా. కాబట్టి ఇక్కడ తండ్రి కుమారుడి మీద కనికర పడుతున్నాడు. కంటిన్యూ చదువు. వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఓకే, ఇప్పుడు మనకి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అనే పాటలో ఈ వచనం ఉంది కదా. మీ అందరికీ ఈ వచనం జ్ఞాపకం చేస్తా. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ తెంచి నాపై బడి ఏడ్చెను. ఎంత చక్కటి మాటలండి. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవనము గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. సాక్ష్యం చెప్పాలంటే మనిషికి ఈ కన్వర్షన్ రావాలండి కదా. ఇలాంటి మనిషి ఉద్దేశం అతనిలో కలిగినప్పుడే అతడు సాక్ష్యం చెప్తాడు. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏడ్చించి నాపై బడి ఏడ్చాను అంటే ఇది ఈ విధంగా నాలో జరిగిన ఈ మార్పును ఇదే సాక్ష్యం ఆయన ఆ కీర్తనలో రాశాడు. కాబట్టి ఈ సమయంలో వాడు ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడు తండ్రి ఏం చూపించాడని చెప్పాడు? కనికరం చూపించాడు. అంటే ప్రతి క్రిస్టియన్లో ఈ కనికరం అనే మాట ఉండాలన్నమాట. న్యాయంగా నడుచుకోవాలి, కనికరం చూపించాలి, తర్వాత దీన మనసు తగ్గించుకొని ఉండాలి. మనిషి ఎప్పుడు సాత్వికంతో తగ్గించుకొని మనుషుడు ఉండాలి. ఓకే, ఆ తర్వాత తండ్రి చెప్పిన మాటలు మనం చదువుదామండి. ఇందులో సంతోషం అనే మాట మీకు కనపడుతుంది. 23వ వాక్యం. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఓకే, సంతోషం అనేది ఎప్పుడు కలుగుద్ది అన్నమాట దేవుడికి? మనుషుడు మారు మనసు పొందినప్పుడు కలుగుద్ది.
ఫాదర్కి ఎప్పుడు కలుగుద్ది సంతోషం? మనము మారు మనసు పొందినప్పుడు సంతోషం కలుగుద్ది. ఇవన్నీ చేసినప్పుడు కాదు. అర్థమైందా? క్లిష్టమైన పనులు అండి, చాలా కష్టమైన పనులు. అవి చేయటం వల్ల కాదు. పాపం చాలా కష్టపడతారు వాళ్ళు ఆ పని చేయడానికి. నేను పాస్టర్ గారు పొద్దున్నే 5 గంటల ప్రార్థన చేయడానికి ఆయన వచ్చి నేను చాలా జాలిపడేవాడిని. పాపం మీరు ఎన్ని గంటలకు లేగాలి ఇంటి దగ్గర? చాలా కష్టమైన పని అది కదా, ఎంతో కష్టం. మళ్ళా 30 రోజులు చాలా అలాంటి పని చేయమని దేవుడు చెప్పలేదండి అక్కడ. నేను అనుకుంటాను ఇది వ్యర్థమైన ప్రయాసం ఆయనకి కదా, వ్యర్థం, దానివల్ల ఏం ఉపయోగం లేదు. కానీ ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడికి మనం చదువుకున్న ఈ మాటల్లో, నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తావో అప్పుడే నాకు సంతోషం అని చెప్పాడు. కుమారుడు వచ్చాడు కదా. ఈ 23వ వాక్యం మళ్ళా చదువమ్మా వసుంధర. ఈయన కుమారుడు చనిపోయి 23 క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదుము. సంతోషం అనేది ఎప్పుడు కలుగుద్ది దేవుడికి అంటే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఇవన్నీ చేయటం వల్ల కాదు. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో అప్పుడే దేవుడికి సంతోషం కలుగుతుంది. అప్పటి వరకు నువ్వు చేసే కార్యక్రమాలన్నిటికీ ఏం చెప్పాడు? అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో మీరు చేసిన పనులు ఏమి లేవు, మీకు రికార్డ్ ఏమి లేదు అక్కడ. సో అక్రమం చేయవాళ్ళారా నా యొద్దను పొండి అని చెప్తాడు అన్నాడు. సో దేవుణ్ణి సంతోషపరచాలేనంటే ఇక్కడ ఈ వాక్య ప్రకారం కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా, ఇంకొక మాటలో తప్పిపోయిన కుమారుడని మనం అనుకున్నవాడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా మనం కూడా దేవుని దగ్గరికి తిరిగి వచ్చి మనము న్యాయాన్ని ప్రేమిస్తూ మనం కనికరం కలిగి ఉండి దేన మనసు కలిగి ఉండాలి. అది పాఠం మనం నేర్చుకున్నాం. అప్పుడు దేవునికి మన ఎడల సంతోషం కలుగుతుంది. అప్పుడు ఈయన మరలా ఈ సంతోషం అనే మాట 24వ వాక్యంలో ఉండదు. వసుంధర 24వ వాక్యం చదువు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. అదే చెప్పాను, 2 సార్లు సంతోషం అనే మాట ఈ వాక్యంలో ఉంది. మొట్టమొదట 23వ వాక్యంలో చూసాము, తర్వాత 24వ వాక్యంలో చూసాము. దీనిలో చెప్తున్నాడు ఆయన, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు, అంతటా వారు సంతోషపడసాగిరి. అందుకని పరలోకంలో సంతోషం ఎప్పుడు జరుగుతుందో దీనిలో వివరించాడు. ఇది వసుంధర ఈ వాక్యం చదువు. లూకాసువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. లూకాసువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగును. ఎంత మార్వలెస్ అండి. ఈ వాక్యం నేను కంఠస్థం చేశాను, మీరు కూడా కంఠస్థం చేయండి, నాతో చెప్పండి. అటువలే మారు మనసు లేని 99 మంది నీతిమంతుల కంటే కలుగు సంతోషము కంటే నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. వండర్ఫుల్ అండి. ఈ మనిషిని దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఏంటనమాట? అది సంగతి. అది చేయలేక ఇవన్నీ చేస్తారు. అర్థమైందా? అది చేయలేక, అది మానుకోలేక, ఆ జీవితం విడిచిపెట్టలేక, దాన్ని మాఫీ చేయడానికి ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఏదో కష్టమైన పనులు ఎన్నో చేస్తారు. అయితే అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. బైబిలేనా మనం చదువుకునేది? ఇది మనం అనుసరించాలి. సో ఈ సబ్బాతుపడి పాఠము రాసిన వారు ఆయన ఈ మాటలు మనకి ఇచ్చారు, ఈ ఉద్దేశాన్ని మనకి ఇచ్చారు.
ఈ బోధించే వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలంటే ఆ మాటలకి తగినట్లుగా వాక్యాలు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏ దేశంలో ఏ సంఘానికి ఎక్కడో వేరే దేశం నుండి మహా గొప్ప మేధావి రాశాడు, దాన్ని మన ఊర్లోకి ఎలా సరిపోతుందో బోధకుడు దానికి వాక్యాలు సమకూర్చుకోవాలి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. చాలా మంది ఉన్నారంట, వాళ్ళ సంతోషం లేదైంది. ఏంటంటే ఎందుకు లేదు? వాళ్ళందరూ మేము నీతిమంతులు అనుకుంటున్నారు. వాళ్ళందరూ మేము నీతిమంతులు అనుకుంటున్నారు. చేసేది ఏది కూడా దేవుడు చెప్పిన పద్ధతిలో చేయట్లేదు వాళ్ళు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం చూసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీడు మారు మనసు పొందటం వల్ల దేవుడికి సంతోషం కలిగింది. ఇది 15వ అధ్యాయంలో ఇది ప్రాముఖ్యమైన వాక్యం అండి, 7వ వాక్యం. ఈ 3 ఉపమానాలు చెప్తాడు. ఈ 3 ఉపమానాలకి ఇది కేంద్రం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. ఒక్క మనిషి. సో మనం సంతోషపడాలంటే, దేవుడు సంతోషపడాలంటే మనం ఏం చేయాలండి? ఇప్పుడు మారు మనసు పొందాలి. ఎక్కువ భాగం అది పొందకుండా ఈ పనులన్నీ చేస్తారండి. క్రైస్తవ సంఘం యొక్క తలనొప్పి అది. ఇప్పుడు లిల్లీ మనం చదువుదాం. ఇక్కడ యెహెజ్కేలు 33వ అధ్యాయము 11వ వాక్యం. దీనిలో క్లియర్ చేశాడు. యెహెజ్కేలు 33:11. నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగు. కాబట్టి కంటిన్యూ. ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకొని మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దుర్మార్గుడు చనిపోవటం వల్ల నాకు సంతోషం లేదు, కానీ వాడు మారటం వల్ల నాకు సంతోషం ఉందన్నాడు. మనిషి మారు మనసు పొందినప్పుడు దేవుడికి సంతోషం కలుగుతాడు. ఈ పాఠం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, దేవుడు సంతోషపడాలని అంటే మనం ఎలా జీవించాలి, మనం దేవుడు సంతోషపడాలంటే ఎలాగూ జీవించాలి అనే విషయాన్ని దీనిలో చెప్పాడు. నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట నాకు సంతోషం కలుగదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగు. కరెక్ట్గా మన పాఠంలో ఏ మాటలు ఉన్నాయో ఆ మాటలే ఈ వాక్యాల్లో కూడా ఉన్నాయి. ఓకే, తరచుగా మనుషులను సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మారు మనసు పొందటం గురించి ఆయన ఈ వాక్యంలో మనకి చెప్తున్నాడు. ఓకే, తర్వాత మనకి ఇంకొక వాక్యం ఉన్నది. ఇది కుమారి గారికి నేను ముందుగానే దీన్ని అడ్వాన్స్గా ఇస్తా. ఈ వాక్యం 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. కుమారి గారు మీరు జూమ్లో ఉన్నారు కదా, మీరు ఈ వాక్యం చదవండి. ఓకే, నేను చెప్పినప్పుడు ఇప్పుడు కాదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఓ పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ప్రతి కంపెనీకి ప్రెసిడెంట్ ఉంటాడు, హెడ్, దాన్ని నడిపించేవాడు. ఆయన పెద్దవాడు అయిపోయాడు వయసులో. ఇంకా కొంతకాలానికి ఆయన ఇక పని చేయలేడు. అలాంటి పరిస్థితికి వచ్చాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన క్రింద 7 వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఈ 7 ఎవరిని చూసినా కానీ బాగానే పని చేయగలుగుతున్నారు, కానీ ఆయన నిర్ణయించుకోలేకపోతున్నాడు ఇందులో ఎవరి పేరు చెప్పాలో. ఆయన ఎవరి పేరు చెప్తాడో వాళ్ళు అధికారంలో ఉంటారు ఈయన తర్వాత. సో అందుకని వీళ్ళకి ఒక పరీక్ష పెడదామని అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత్ర ఇచ్చాడు, మట్టి పాత్రలో కొన్ని గింజలు ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఈ గింజలు తీసుకుని వెళ్ళి ఈ మట్టి పాత్రలో పెట్టి ఈ మొక్కలు వచ్చినప్పుడు వాటిని మీరు పెంచుతూ ఉండండి. నేను ఈ మొక్కలు పెరిగిన తర్వాత ఒక రోజు నిర్ణయించినప్పుడు మీ మొక్కలు తీసుకురండి అని నిర్ణయం పెట్టాడు. సరే,
చాలా సంతోషంగా పట్టుకెళ్ళిపోయారు. ఈ విత్తనాలతో పాటు వీళ్ళు ఏం కొనేశారు, చాలా మందులు, ఎరువులు, మనకి కావలసిన సామాగ్రి అంతా కొన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తున్నారు, ఏమైనా పురుగు పడుతుందేమో అని చూస్తున్నారు. అలాగూ 6 పాత్రల్లో మొక్కలు చాలా బాగా పువ్వులు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి. ఒక పాత్రలో మొక్క అసలు మొలవలేదు, అసలు ఏమీ మొలవలేదు. కానీ ఆయన రోజు నీళ్లు పోస్తున్నాడు యజమానుడు చెప్పినట్టుగా. సరే, ఒకరోజు టైం వచ్చిన తర్వాత ఈ మొక్కలు పెద్ద అయిపోయినాయి అనుకున్నప్పుడు, టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఎవరెవరు ఏ వైస్ ప్రెసిడెంట్ పేరు దాని మీద రాయమన్నాడు, ఆ పాత్ర మీద రాసి మీరు వరుసగా పెట్టండి అని చెప్పాడు. ఈ 6 వాటిల్లో మొక్కలు ఉన్నాయి, ఒక ఆయన దానిలో మాత్రం మొక్కలు లేవు, అసలు రాలేదు. సరే, వీటిని ఇక్కడ పెట్టిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ వచ్చాడు. వచ్చి చూసి ఏ పాత్రలో అయితే మొక్కలు లేవో దాన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయన నా తర్వాత ప్రెసిడెంట్ అవుతాడని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వచ్చిన వాళ్ళందరూ, ఈ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఈ మొక్కలు, ఎంత చక్కటి పువ్వులు, ఆకులు బాగున్నాయి, బాగా పెరిగినాయి, వాటిలో దేన్ని ఎందుకు చేసుకోలేదు, ఏమీ అసలు మొక్కే లేదు, ఈయనది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని ఆయన అడిగారు. అప్పుడు విలేకరులు అందరూ వచ్చేసారు, ఫోటోలు తీశారు, ఈ పువ్వులన్నీ తీసుకున్నారు. ఏ వైస్ ప్రెసిడెంట్ మొక్క వెనక నిలబడ్డాడు, ఇది నేనే చేశాను, ఎంత బాగా పెరిగిందో అని చాలా ఉన్నారు అన్నమాట. ఈయన మాత్రం దానిలో ఏమి మొక్కలు లేని దాని అర్థం ఒక ఆయన నిలబడి ఉంటే ఆయన ఫోటో తీసుకున్నారు. అప్పుడు నువ్వెందుకు నీ దానిలో మొక్కలు ఎందుకు లేవా అంటే, నాకు ఆయన చెప్పిన పని నేను చేశాను, నాకు విత్తనాలు ఇచ్చాడు, నేను మట్టి తీసుకున్నాను, ఆ విత్తనాలు మట్టిలో పెట్టాను, నీళ్లు పోసాను, దానిలో మొక్క ఏమీ రాలేదు అని చెప్పాడు. సరే, అప్పుడు ప్రెసిడెంట్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలో ఆయన ముందుకు వచ్చి అన్నాడు, ఏమండి, నేను మొత్తం 7గురికి ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను. ఏమిచ్చాడు? ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను. మరి వీళ్ళకి మొక్కలు ఎలా వచ్చినాయి? వీళ్ళకి మొక్కలు ఎలా వచ్చినాయి? అంత డూప్లికేట్. ఇందులో ఈ 7గురిలో ఎవరు న్యాయంగా ఉంటారో నేను చూద్దామని వీళ్ళకి పరీక్ష పెట్టాను. ఈయన దానిలో మొక్క లేదు అని అంటే ఈయన యథార్థవంతుడు, నా తర్వాత ఈయనే ఈ కంపెనీ ప్రెసిడెంట్ అని చెప్పాడు. అర్థమైందా? తరచుగా మనుషులు ఏం చేస్తారంటే మనుషులను సంతోషపెట్టడానికి చూస్తారు కదా, మనుషులను సంతోషపెట్టడానికి చూస్తాం. మనం మనుషులను సంతోషపెట్టడానికి కాదు, మన మనుషులను సంతోషపెట్టినట్లయితే దేవునికి దాసులం కాదు. అర్థమైందా? ముఖ్యంగా మినిస్ట్రీలో ఉన్నామేమో, బైబిల్ బోధించేమేమో మనుషులను సంతోషపెట్టడం కాదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాక్యం చెప్పాలి. ఆ విధంగా చెప్పటం వల్ల మనుషులు ఎంతో మంది బాగుపడతారు. ఇందులో ఇప్పుడు 7గురు వైస్ ప్రెసిడెంట్లో ఎవరిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు? ఎవరైతే యథార్థంగా ఉన్నారో ఆయనే నా కంపెనీని నడపగలుగుతాడు అనుకున్నాడు. కాబట్టి మనం చేసే పనులన్నిటిలో ఉన్న ఆంతర్యము దేవుడికి తెలుసండి. మనం ఏ ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం? ఆ ప్రెసిడెంట్ వచ్చి చెప్పేదాకా నేను విత్తనాలన్నీ ఉడకబెట్టి వెలిగిచ్చాను, ఈ విత్తనాలు ఉడకబెట్టిన విత్తనాలు మొక్కలు ఎలాగొచ్చినాయి, అదంతా డూప్లికేట్ మోసం కదా, కాబట్టి ఈయన్నే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఈయనే నా తర్వాత ఈ కంపెనీకి నాయకుడు అవుతాడు అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ వాక్యం చదువుదాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఒక్కొక్క వాక్యం చదవాలండి. 1 కొరింథీ 10వ అధ్యాయము. కుమారి గారు ఉన్నారా? ఓకే, ఆవిడ లేరు అనుకుంటా మీటింగ్ లో. చెప్పండి సార్. ఓకే, కుమారి గారు 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాల వరకు ఒక్కొక్క వాక్యం చదవండి వరుసగా. సార్, నేను చర్చిలో ఉన్నాను సార్. ఓకే, సారీ, అయితే నేను డిస్టర్బెన్స్ అంటే మీకు చదవటానికి డిస్టర్బెన్స్ గా ఉంటది ఏమో. లేదు, మీరు చదవద్దు, అక్కడి నుంచి చదవద్దు. ఒకసారి వైజయంతి నువ్వు తీసి చదవమ్మా. వైజయంతి 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. సార్ నన్ను చదవమంటారా సార్? చదవండి ఎవరైనా సరే చదవండి. 1 కొరింథీ 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. ఓకే సార్. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిరి. అందరును మోషేను బట్టి మేఘములోను
మేఘములోను సముద్రములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును ఒకే ఆహారము భుజించిరి. భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. పానము చేసిరి. ఏలయనగా ఏలైనగా తమ్మును వెంబడించిన తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది ఇక్కడి నుంచి కేర్ఫుల్ గా వినండి. వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు సంహరింపబడిరి. అందరూ ఒకటే చేశారండి. పానీయం చేశారు, ఆహారం తిన్నారు. వారిలో అనేకులు ఆఖరి వాక్యం అలా చదవం, 5వ వాక్యం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. కనుక అరణ్యంలో సంహరింపబడిరి. అర్థమైందండి? కాబట్టి మనము దేవుణ్ణి సంతోషపరచడానికి ఏం చేయాలో వాక్యంలో చెప్పాడు. 3 మాటలు మీరు ఇప్పటికీ ఆ 3 మాటలు జ్ఞాపకం ఉంటాయి. మొట్టమొదటిది న్యాయము, కనికరము, దేనము. సో ఈ 3 కన్వర్ట్ అయిన మనిషికి ఉండాల్సిన లక్షణాలు. ఎవరైతే వీటిని కలిగి ఉంటారో వారు వలన దేవుడు సంతోషపడతాడు. వింటున్నారా? ఇది కాకుండా మనం ఏదేదో పెద్ద పెద్ద లిస్టు, పెద్ద పెద్ద హడావిడి, దీనివల్ల ఏం ఉపయోగం లేదండి. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ ఏమన్నారు? జ్ఞాపకార్థ గ్రంథంలో ఈ కార్యక్రమాలు ఏమీ రాయబడవు. వింటున్నారా? ఈ కార్యక్రమాలకి ఏమీ దేవుడు విలువేవాడు. కానీ ఎవరైతే వాళ్ళ హృదయంలో ప్రభువుకి సమర్పించుకుని ఆయన చెప్పినట్లుగా జీవిస్తారో వారి పేర్లు పరలోకంలో ఉన్న దేవ గ్రంథంలో రాయబడతాయి. వారి క్రియలన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడతాయి. తర్వాత వారి వలన ఈ దేవునికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. సో ఈ పాఠాన్ని ఆయన రాసిన ఈ పాఠాన్ని ఈ విధంగా మనం చక్కగా దీనికి కొన్ని వాక్యాలు పొందుపరుచుకొని ఈ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుని సంతోషపరచాలని అంటే ఒకే మాట మన జీవితం. వింటున్నారా? ఒకే మాట మనం జీవితము ఎలాగ జీవిస్తామో అనే దాని మీద దేవుడు సంతోషపడతాడు. కానీ ఆఖరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము మరలా ఇంకొకసారి చదువుదాం. దేనా ఇందాక చదివింది కాబట్టి దేనా ఈ వాక్యాన్ని చదివితే అంతటితోటి మనం ఈ వాక్యం ముగించుకుందాం. మనం 7వ అధ్యాయం చదవండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున రచింపలేదా? నీ నామమున దయ్యములను కొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవాలరా కొండి అని చెప్పుతున్నాను. ఈ మహత్కార్యాలు అక్రమమే, ఈ ప్రవచనం అక్రమమే, దయ్యాలు వెళ్ళగొట్టడం అక్రమమే. ఆఖరికి చెప్పాడు, నేను మిమ్మలను ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవాలరా నా యుద్ధ నుండి కొండి. ఎవరైతే న్యాయమును ప్రేమించి కనికరం కలిగి దేన మనసు కలిగి ఉంటారో వాళ్ళే దేవుణ్ణి సంతోషపరుస్తారు. ఇది క్రైస్తవ సంఘము, క్రైస్తవ జీవితము విధానము మనకు బోధించేటువంటి మాట. కాబట్టి మనము దేవుని నామం నాకు మహిమ కలిగించడానికి మనం జీవించే జీవితాన్ని దేవుడు అంగీకరిస్తే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఏముంటది? అప్పుడు మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. అది బైబిల్ చెప్పేది. ఇప్పుడు ఈ వాక్యాధారాన్ని బట్టి పాస్టర్ గారు చెప్పే వాక్యం ఏంటంటే, అటువంటి మనుషులకు ఈ భూమి మీద అలాంటి సంతోషం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. మన జీవితం ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఈ జీవితం అటువంటి తృప్తి సంతోషాన్ని మనకు కలిగిస్తుంది. కాబట్టి మొట్టమొదటి మనం చదివిన వాక్యము
శరీరానుసారులు దేవుణ్ణి శరీరానుసారమైన మనసు దేవుణ్ణి సంతోషపరచదు, నేరదు. కాబట్టి అటువంటి దానిలో నుంచి మనం ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం చేస్తే మనం సంతోషిస్తాం, దేవుడు సంతోషిస్తాడు, మనం ఆనందిస్తాం. ఈ